ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తెలియజేస్తూ ఈ యొక్క సమయమందు మీ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను గూర్చి ఆలోచన చేయుచుండగానైనా మీ యొక్క ఆలోచనను నాకు అనుగ్రహించి చెప్పుచున్న నాకు ఉన్నతమైనటువంటి మీ యొక్క ఆలోచనను అనుగ్రహించి సహాయం చేయండి. వినుచున్న పిల్లలందరికీ తండ్రి గ్రహించగలిగేటటువంటి మంచి మనసును దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను గూర్చి ఆలోచన చేద్దాం. అనేక సందర్భాలలో అనేకమైనటువంటి సంగతులు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఏ ఒక్క సమయంలో కూడా గ్రంథంలో ఏ విషయాలైతే దేవుడు మన కోసం వ్రాయించారో ఆ విషయాలను గూర్చి ఆలోచన చేద్దాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశమును ఈ సమయంలో మనం గ్రంథంలో నుండి, గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలలో నుండి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వాక్య సందేశమును ముందుకు కొనసాగించుకుందాం. వాస్తవానికి ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠ్యాంశం ఏమిటి అనంటే ఒకసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షింపబడినట్లేనా? మరొకసారి, ఒకసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షింపబడినట్లేనా? పాఠ్యాంశం రాసుకోగలిగేవారు జాగ్రత్తగా రాసుకోవచ్చు. అయితే ఈ యొక్క పాఠ్యాంశము, ఈ టైటిల్ వినగానే చాలామందికి చాలా రకాలైనటువంటి సందేహాలు రావటం అనేది వాస్తవమే. ఎందుకు అనంటే ఈ యొక్క పాఠ్యాంశముపై అనేకమైనటువంటి బోధలు అనేవి, తమకు తాముగా చిత్రీకరించుకున్నటువంటి బోధలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో వచ్చాయి. వాస్తవానికి ఒకసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షింపబడినట్లేనా అని సంఘంలో సంఘ విశ్వాసిగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తిని ప్రశ్నించిన, లేదా సంఘంలో సంఘాన్ని నడిపిస్తూ సేవకునిగా పనిచేస్తున్నటువంటి ఒక సంఘ కాపరిని ప్రశ్నించిన, ఆ వ్యక్తి ఇచ్చే సమాధానం ఏమిటి అంటే, నిజంగానే ఒకసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షింపబడినట్టే అని తప్పుడు అభిప్రాయ బోధ అనేది నేడున్నటువంటి మన సంఘాలలోనికి వ్యాప్తిస్తూ ఉంది. అయితే వాస్తవానికి అది ఎంతవరకు వాస్తవమో గ్రంథంలో నుండి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి బాప్తిస్మం తీసుకుంటే, ఒకసారి రక్షణలోనికి ప్రవేశించిన తర్వాత ఆ రక్షణ అనేది ఎప్పటికీ కూడా అలానే ఉంటుంది, ఆ రక్షణ అనేది ఎప్పటికీ కూడా పోదు అని చాలామంది బోధించటం అనేది జరుగుతుంది. ప్రారంభంలో చెప్పినట్టుగా ఈ ప్రశ్న ఎవరికైనా అడిగినప్పుడు వారు కూడా ఒకసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షణ నుండి కోల్పోయే ప్రమాదం లేదు అని వారు సమాధానం ఇవ్వటం, ఇదంతా కూడా విన్నటువంటి నాకు ఏమనిపించింది అనంటే, ఇదంతా వాస్తవమేనా, గ్రంథంలో ఏ విధంగా చెప్పబడిందా అని నాకు అనిపించి, వారు సమాధానం ఇస్తున్నటువంటి విషయాన్ని గూర్చి గ్రంథంలో నేను ఆలోచన చేసినప్పుడు వారిచ్చే సమాధానానికి గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు మన కోసం వ్రాయించిన మాటలకు చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా నాకు అనిపించింది. తర్వాత ఎంతో బాధపడి, నిజంగానే ఇటువంటి బోధ కూడా నేడున్నటువంటి మన సంఘంలోనికి ప్రవేశిస్తుందేమోనన్న ఆలోచన కలిగి
ఈ యొక్క సమయంలో ఈ మాటలు మీ ముందుకు వీడియో రూపంలో తీసుకురావటం అనేది జరుగుతుంది. వాస్తవానికి చాలామంది బోధిస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి బోధ అనంటే, ఒకసారి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి ప్రమాదంలోనికి వెళ్ళే అవకాశమే లేదు అని, ఒకసారి రక్షింపబడిన తర్వాత ఆ వ్యక్తి విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం లేదు అని, ఒకసారి రక్షణలో సంఘంలో ఉన్న తర్వాత సంఘంలో ఉండి ఎటువంటి తప్పుడు కార్యక్రమాలను చేసినా పర్వాలేదు అని, ఎటువంటి తాగుడు బానిసత్వంలో ఉన్నా పర్వాలేదు అని, ఎటువంటి దొంగతనాలు చేసినా పర్వాలేదు అని, జారత్వం చేసినా వ్యభిచారం చేసినా ఇటువంటి హేయక్రియలు ఏవి చేసినా కూడా రక్షణలో ఉంటాము కాబట్టి ఆ రక్షణ అనేది పోదు అని చెప్పేసి చాలామంది సంఘ కాపరులైనటువంటి వారు బోధిస్తూ ఉన్నారు. నేడు ఇది మన చెవులకు వినబడతా ఉంది. వాస్తవానికి చాలామంది బోధ విని ఉండవచ్చు, చాలామంది వినకపోయి కూడా ఉండొచ్చు. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే ఈ రీతిగా బోధిస్తున్నటువంటి బోధ గ్రంథంలో ఉన్న బోధేనా, గ్రంథం చెప్పినటువంటి బోధేనా, దేవుడు సంఘంలో చెప్పమని చెప్పినటువంటి బోధేనా? ఇది జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే గ్రంథం ఏ రీతిగా తెలియపరుస్తుందో, దేవుడు ఏ రీతిగా తెలియపరుస్తున్నారో మనము చాలా జాగ్రత్తగా గ్రంథంలో ఉన్నటువంటి మాటలను గూర్చి ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. వాస్తవానికి సంఘంలో ఉన్నప్పుడు ప్రమాదం లేదా? సంఘంలో నుండి బయటకు వచ్చేటటువంటి అవకాశాలు లేవా? సంఘంలో నుండి విశ్వాసం కోల్పోయేటటువంటి ప్రమాదం లేదా? ఇదంతా కూడా ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి మాటలను గూర్చి క్షుణ్ణంగా పరిశీలన చేయగలుగుతూ వాక్య సందేశమును ముందుకు కొనసాగించుకుందాం. వాస్తవానికి చెప్పాలి అనంటే ఈ బోధ అనేది కొరియా నుండి వచ్చింది. కొరియా నుండి ఈ బోధ రావటం అనేది జరిగింది. చాలా ప్రమాదకరమైనటువంటి బోధ అండి ఇది. గ్రంథంలో లేని బోధ, దేవుడు చెప్పినటువంటి బోధ. దేవుడు చెప్పినటువంటి బోధను బోధిస్తూ దేవుడు చెప్పారు అని చెప్పి సంఘంలో బోధిస్తూ ఉన్నారు. అలా అనుకుంటే పౌలు గారు సంఘమును గూర్చి చింతించవలసినటువంటి అవసరం లేదు. ఒకసారి రక్షించబడిన తరువాత, ఒకసారి రక్షణలో ఉన్న తరువాత మరలా ప్రమాదం అనేది లేదు. బాప్తిస్మం తీసుకుని దేవుని కోసం బ్రతుకుతూ ఉండి మరణించిన తర్వాత లేదా భ్రష్టత్వం అయ్యేటటువంటి అవకాశం లేదు అనుకుంటే పౌలు గారు సంఘమును గూర్చి ఆలోచించవలసినటువంటి అవసరత లేదు. కానీ పౌలు గారు సంఘమును గూర్చి ఆలోచిస్తున్నారు. సంఘం ప్రమాదంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి పౌలు గారు ఆలోచిస్తూ ఉన్నారు. సంఘానికి ఎటువంటి ప్రమాదం లేదు అని అనుకుంటే, సంఘం ప్రమాదానికి వెళ్ళే అవకాశం లేదు అనుకుంటే పౌలు గారు ఏం చేయాలి అని అంటే సంఘం గూర్చి ఆలోచించనే కూడదు. మరి పౌలు గారు అంతటి వారే సంఘము గూర్చి ఆలోచన చేస్తున్నారు అని అంటే మనమేమైనా పౌలు గారి కంటే గొప్పవారమా? పౌలు గారి కంటే వాక్యమును, వాక్య పరిపక్వతలో ఆరితేరిపోయినటువంటి వారమా? పౌలు గారి కంటే వాక్య విషయంలో పండితులమా? పౌలు గారితో పోల్చుకోగలిగితే మనం చాలా చిన్నవారము. అంతటి బలమైన సేవకునిగా పౌలు గారు పనిచేశారు. అంత గొప్ప పౌలు గారే సంఘమును గూర్చి ఆలోచిస్తూ దినదినము సంఘమును గూర్చిన బాధ నాకు కలుగుచున్నది, చింత నాకు కలుగుచున్నది అని మాట్లాడుతుంటే అతని కంటే మనము గొప్పవారమా అండి? కాబట్టి గ్రంథం ఏం చెబుతుంది అని అంటే, ఇప్పుడు
పౌలు గారు ఆలోచించినటువంటి విధానం గురించి ఆలోచన చేయగలిగితే సంఘానికి కూడా ప్రమాదం ఉంది. ఒకసారి రక్షింపబడినటువంటి వారి యొక్క ఆత్మీయ జీవితానికి, వారి యొక్క విశ్వాస జీవితానికి మరలా ప్రమాదం అనేది ఉంది. సంఘంలో నుండి మరలా ఎటువంటి పాపాలు చేయటానికైనా కూడా అవకాశం ఉంది. అలా పాపం చేయటానికి అవకాశం ఉంది. పాపం చేస్తే సంఘంలో నుండి, విశ్వాస జీవితంలో నుండి కోల్పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కానీ సంఘంలో నుండి ఎటువంటి పాపం చేసినా, ఎటువంటి అపరాధానికి గురైనా రక్షణ పోదు అని చెప్తున్నటువంటి బోధన గురించి ఈ సమయంలో గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, దేవుడే మన కోసం వ్రాయించిన మాటలు ఏ విధంగా తెలియపరుస్తున్నాయో మనం ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. ఈ మాట మనకేం చెబుతుంది అంటే, పౌలు గారు ఏమంటున్నారంటే, దినదినము సంఘాన్ని గూర్చినటువంటి చింత, ఆ భారము దినదినము కలుగుతుంది. ఒక రోజు కాదు, మరలా దినదినము సంఘాన్ని గూర్చినటువంటి చింత కలుగుతుంది, సంఘాన్ని గూర్చినటువంటి ఆలోచన కలుగుతుంది, సంఘమును గూర్చినటువంటి భారము కూడా కలిగి ఉంది. అంటే సంఘానికి ఎటువంటి ప్రమాదము లేదు అనుకుంటే, సంఘంలో ఉన్నవారు ఒకసారి రక్షించబడ్డారు కాబట్టి, ఆత్మ మూలంగా, నీటి మూలంగా బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారు కాబట్టి వారికి ఎటువంటి ప్రమాదము లేదు అని వీరు బోధిస్తున్నట్టుగా అదే వాస్తవం అయితే, ఇక్కడ పౌలు గారు ఏం చేయాలి? సంఘమును గూర్చి ఆలోచన చేయకూడదు. మరి సంఘాన్ని గూర్చి పౌలు గారు ఆలోచిస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి? సంఘంలో ఉన్న వారికి కూడా ప్రమాదం ఉంది. సంఘంలో ఉన్నవారు కూడా విశ్వాస జీవితంలో నుండి కోల్పోయేటటువంటి అవకాశం అనేది ఉంది. వాస్తవానికి ఈ బోధ అనేది చాలా ప్రమాదానికి గురి చేస్తుంది. ఆ బోధ వలన చాలా మంది ఏమవుతున్నారు అని అంటే పాపంలోనికి చాలా సులభంగా పరుగులు తీస్తూ ఉన్నారు. ఈ బోధ పాపం చేసే వారికి చాలా అనుకువగా, చాలా సులభంగా కనిపిస్తుంది. ఎటువంటి పాపం చేసినా పర్వాలేదు, ఎటువంటి తప్పు చేసినా పర్వాలేదు అనేటటువంటి ఆలోచనను సంఘంలో ఉండేటటువంటి ఒక విశ్వాసికి, సంఘ కాపరులకు కూడా ఈ ఆలోచనను మనసులో మెదిలేలా, మనసులో ఉండేలా చేస్తుంది. కాబట్టి ఈ బోధను ఎవరైతే బోధిస్తున్నారో, ఎంతటి సేవకులైనా, ఎంత గొప్ప వారైనప్పటికీ వాక్య విషయంలోనికి వచ్చేసరికి మనమంతా విద్యార్థులమే. గ్రంథం ఏ విధంగా అయితే చెబుతుందో దానిని మాత్రమే చేయాలి, దానిని మాత్రమే చెప్పగలగాలి. దేవుడు ఎంతవరకు మాట్లాడించగలిగితే అంతవరకే మాట్లాడాలి. దేవుడు ఎక్కడ నిశ్శబ్దంగా ఉండగలిగితే అక్కడ సేవకులు కానీ, సంఘ కాపరులు ఎవరైనా, లేదు అనుకుంటే సంఘ విశ్వాసులు కానీ ఎవరైనా కూడా అక్కడ నిశ్శబ్దముగానే ఉండాలి. గ్రంథం ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలి. గ్రంథం ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటే అక్కడ మనం నిశ్శబ్దంగానే ఉండాలి. గ్రంథం చెప్పినటువంటి దానికి మనము లేని దానిని ఉన్నట్టుగా చెప్పటానికి లేదు, ఉన్న దానిని తీసివేసి చెప్పటానికి లేదు. మరి ఈ విషయం ఏ విధంగా ఆలోచన చేసి ప్రమాదం లేదు అని బోధిస్తున్నారు? సంఘంలో ఉన్నవారికి ఎటువంటి అపాయం లేదు అని బోధిస్తున్నారు. ఎటువంటి సంఘంలో నుండి వెడలిపోయే అవకాశమే లేదు అని బోధిస్తున్నారు అని అంటే, ఈ సమయంలో మనం ఆలోచన చేయగలిగినప్పుడు కృప అనేది విస్తరించింది కాబట్టి, ఈ కృపలో మనమంతా ఉన్నాము కాబట్టి, యేసుక్రీస్తుల వారు మనందరి కోసం మరణించారు కాబట్టి మనమంతా రక్షణలో ఉన్నాము, ఒకరు కూడా నరకానికి వెళ్ళే అవకాశం లేదు అని చాలా మంది బోధిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తి విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నిజమే కదా, క్రీస్తు వారు మన కోసం మరణించారు కాబట్టి
మరణించిన తదుపరి వెంటనే మనము రక్షణలో ఉన్నాము. కాబట్టి నేను మరలా బాప్తిస్మం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. సంఘంలో కూర్చుంటున్నటువంటి వారికి ఈ విధంగా అర్థమవుతుంది, వారు బోధించే బోధ వలన. ఇప్పుడు ఈ బోధ ఎవరైతే వింటారో వారి ఆలోచన విధానమే మారిపోతుంది. అంటే పరలోకానికి వెళ్ళకుండా ఒక ఆత్మను అడ్డగించే వారిగా ఈ యొక్క అబద్ధ బోధ అనేది ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే గ్రంథం చెబుతున్నటువంటి విధానము వేరు, మనిషి తనకు తానుగా ఆలోచించి బోధిస్తున్నటువంటి విధానము వేరు. సంఘానికి ప్రమాదం అనేది ఉంది. సంఘంలో ప్రమాదానికి గురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి గ్రంథం ఏం చెబుతుందో మనం ఆలోచన చేయాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనము చాలా విషయాలు నేర్చుకుంటాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చాలా విషయాలు మనం చూస్తాం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం కానీ, గలతీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, అలాగుననే 14వ వచనం, ఇవన్నీ మనం చూస్తుంటే గ్రంథంలో నుండి ఉన్నటువంటి విషయాలు, గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు. సంఘంలో నుండి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినలో ఎలాగ తప్పించుకుందాము అంటాడు. గలతీ సంఘంలో, ఓ అవివేకులైన గలతీలారా, మీరు ఇంత త్వరగా భిన్నాభిప్రాయ సువార్త తట్టుకు మీరెలా తిరిగిపోయారు అంటాడు. అంటే భిన్నాభిప్రాయాలు అనేవి కూడా ఉన్నాయి. సంఘంలో కూడా జారత్వాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు, అలాగుననే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే మనం ఇంకా ఆలోచన చేయగలిగితే 9వ అధ్యాయం 27వ వచనం కూడా ఈ మాటలన్నీ కూడా మనకు ఏం తెలియపరుస్తున్నాయంటే సంఘంలో ఉన్నవారికి కూడా ప్రమాదం అనేది ఉంది. సంఘంలో ఉంటున్నటువంటి వారికి కూడా ప్రమాదం అనేది పొంచి ఉంది. ఇదంతా కూడా మనకు అర్థం కావటానికి చాలా స్పష్టంగా గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలే ఉన్నాయి. ఈ బోధను మనం అనుసరించగలిగితే, సత్యవాక్యాన్ని పట్టుకున్న వారిగా మనం ఉండగలిగితే, సత్యంలో నడుచుకుంటున్నటువంటి వారిగా మనం ఉండగలిగితే, మన జీవితాలు ఆత్మీయ కోణంలో దేవునిలో ఎదగటానికి అవకాశం అనేది ఉంది. ఫలింపని ప్రతి తీగను తీసి అగ్నిగుండంలో పడవేయబడునన్నాడు. అంటే ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయమన్నాడు. ఇంతకు తీగలు ఎవరు అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు. అంటే ఫలింపకపోతే వారిని తీసివేయాలి. అంటే ఇవంతా కూడా మనకు ఏ విధమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాయంటే సంఘంలో కూడా ఫలింపని తీగలుగా ఉంటారు. అంటే సంఘంలో ఉన్న వారంతా కూడా ఫలించాలి, ఆత్మీయ ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇవి గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 13వ అధ్యాయం 5, 6 వచనాలు మనకేం తెలియపరుస్తాయంటే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు శోధించుకుని చూసుకొనుడి. అదేంటి, సంఘంలో ఉంటున్నటువంటి వారికి ఈ విషయం ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చింది? ఒకసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షణ పోదు అనుకుంటే సంఘంలో ఉన్న వారికి ఈ విషయం అవసరం లేదు కదా. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో పరీక్షించి చూసుకోవాల్సిన అవసరమే లేదు. మరి ఎందుకు పరీక్షించుకోవాలి అంటే సంఘంలో ఉండి కూడా, విశ్వాసంలో ఉండి కూడా ఆ విశ్వాసం నుండి మరలా తొలగిపోయే అవకాశం ఉంది. ఆ విశ్వాసంలో నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. అందుకే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరిశీలన చేసుకోమని గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. పౌలు గారు కూడా నేను భ్రష్టుడనైపోదునేమో అంటాడు. అంటే ఇతరులకు నేను ప్రకటించిన తరువాత భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టుకొనుచున్నాను అన్నాడు. అంటే ఇతరులకు ప్రకటించిన వాడిని నేను, కానీ ప్రకటించిన తరువాత కూడా భ్రష్టత్వం నాలోనికి వచ్చే ప్రమాదం ఉంది అని
పౌలు గారు గుర్తించగలుగుతూ ఉన్నారు. ఈయన ఎవరు? సేవకుడు. గొప్ప పరిచర్యను, సువార్తను ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి అండి పౌలు గారు అంటే. సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి వ్యక్తిగా ఆలోచించటానికి లేదు పౌలు గారి జీవితం గురించి. 13 పత్రికలు వ్రాసినటువంటి వ్యక్తి పౌలు గారు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. అతని కంటే గొప్పవారము మనమైతే కాము. కాబట్టి ఆయన ఏ విధంగా చెప్తున్నారంటే, సంఘములో ప్రమాదం ఉంది, సంఘంలో ఉంటున్నటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రమాదము పొంచి ఉంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నారు. అయినా ఇన్ని మాటలు చదువుచున్న సేవకులకును బోధకులకును అర్థం కాని పరిస్థితిని బట్టి ఏ విధంగా బోధిస్తున్నారంటే, ఒకసారి రక్షింపబడితే మరలా ప్రమాదంలోనికి వెళ్ళే అవకాశమే లేదు, అపాయం వచ్చే అవకాశమే లేదు, నరకానికి వెళ్ళే అవకాశమే లేదు, పరలోకానికి నేరుగా వెళ్ళే అవకాశం ఉంది అని బోధిస్తూ ఉన్నారు. ఇది గ్రంథం చెబుతున్నటువంటి విషయం అయితే కాదు. గ్రంథంలో లేని దాన్ని ఆపాదించి గ్రంథంలోనికి తీసుకువచ్చి మరి బోధిస్తున్నటువంటి తమ సొంత ఆలోచన, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అన్నాడు దేవుడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. తమ సొంత ఆలోచన ప్రకారముగా నడుస్తున్నారండి నేడున్నటువంటి బోధకులు, నేడున్నటువంటి సేవకులు. సంఘంలో ఉంటున్నటువంటి వారికి క్రమబద్ధమైనటువంటి విశ్వాసంలో నడిపించాలంటే సంఘ కాపరులే మొదటిగా క్రమమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అటు తర్వాత సంఘంలో బోధింపబడుచున్నటువంటి ప్రతి మాటను కూడా సంఘంలో ఉన్న విశ్వాసులు విని నేర్చుకొనుటకు అవకాశం అనేది ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే, సంఘంలో తప్పు బోధ వస్తుంది అంటే, సంఘంలో గ్రంథంలో లేని మాటలు వస్తున్నాయంటే వాటిని ఖండించాలి, వాటిని గద్దించాలి, వాటికి దూరంగా ఉండాలి, హెచ్చరించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి అన్నాడు అందుకే. కాబట్టి చాలా జాగ్రత్తగా సంఘంలో కూడా, సంఘ విశ్వాసులలో కూడా అపాయం వచ్చే అవకాశం ఉంది, ప్రమాదానికి గురి అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది గమనించాలి. అందుకే దేవుడు విశాల మార్గమును, ఇరుకు మార్గమును మన ముందు పెట్టారు. దేనిని మనం ఆలోచన చేయగలగాలి, ఏది మంచి ఏది చెడు, మంచి చెడ్డలను వివేచించగలిగేటటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు ఇచ్చారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మేలైన దానిని అనుసరించగలుగుతూ దేవుని కోసం ఈ భూమి మీద మన జీవితమును సమర్పించుకోవాలి. ఇది దేవుడు మనకు హెచ్చరించి చెబుతూ ఉన్నటువంటి విషయాలు. కాబట్టి సంఘంలో ఉన్న వారికైనా ప్రమాదం ఉంది, సంఘం విశ్వాస జీవితంలో కొనసాగుతున్న వారికి కూడా ప్రమాదం ఉంది, సేవకులకు ప్రమాదం ఉంది, సేవకుని ద్వారా సంఘంలో ఉంటూ నడిపింపబడుతున్నటువంటి సంఘ విశ్వాసులకు కూడా ప్రమాదం అనేది ఉంది. ఒక్కసారి బాప్తిస్మం తీసుకున్నాను కదా, నేను రక్షణలోనే ఉన్నాను, ఏ తప్పు చేసినా పర్వాలేదు, ఎటువంటి పాపం చేసినా పర్వాలేదు, దేవుడు నాకు పరలోకం ఇస్తాడు అని గుడ్డితనమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండటానికి లేదు. గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. ఏం చెబుతుంది అంటే, సంఘానికి కూడా అపాయం ఉంది, సంఘ విశ్వాసులకు కూడా, అందరికీ కూడా ప్రమాదం అనేది ఉంది. కాబట్టి ఆ ప్రమాదానికి గురి కాకుండా మన ఆత్మీయ జీవితాలు దేవునిలో ఎదుగులాగున గ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. మనమంతా కూడా దేవునిలో అంటుకట్టబడి ఉండాలి అని చాలా విషయాలు ఉన్నాయి, చాలా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా దినదినము గ్రంథాన్ని చదువుతూ పరిశీలన చేయగలుగుతూ సేవకులైనటువంటి వారందరూ కూడా, మనమందరము కూడా నేర్చుకుంటూ సంఘ విశ్వాసులకు నేర్పించవలసినదిగా ఈ సమయంలో నేను కోరుకుంటా ఉన్నాను. ఈ మాటలు, ఈ వీడియో వీక్షిస్తూ వింటూ ఉన్నటువంటి వారికి నేను వారి యొక్క మనసును గాయపరచాలని కాదు,
సేవకులను బాధ పెట్టాలని కాదు, ఎవరి మీద ఎటువంటి కోపము, ఎటువంటి భేదాభిప్రాయాలు నాకు లేవు. కానీ గ్రంథంలో ఉండేటటువంటి మాటలు లేనివి ఉన్నట్టుగా చిత్రీకరించి, ఉన్నవి లేనట్టుగా బోధించినటువంటి సంఘటనలను గూర్చి నేను స్పష్టంగా ఈ సమయంలో నేను మాట్లాడను. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా అపార్థం చేసుకోకుండా అందరూ అర్థం చేసుకోవాల్సినదిగా కోరుకుంటూ ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తెలియపరుస్తూ, ఇంతవరకు తండ్రి ఉన్నతమైనటువంటి మీ యొక్క మహాజ్ఞానంలో ఉన్న మాటలు కొన్ని నిమిషాల పాటుగా ఇదిగో తండ్రి తెలియపరచడం జరిగింది. చెప్పబడినటువంటి ప్రతి మాట తమ తమ విశ్వాస జీవితాలలో తండ్రి వారికి వారుగా, ఎవరికి వారుగా తండ్రి తమ యొక్క జీవితాలలో తాము పంచుకుంటూ ఇదిగో తండ్రి తమ యొక్క ఆత్మీయ జీవితమును మీలో ఎదుగులాగున, మీలో ఫలించులాగున మా యొక్క జీవితాలను తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశంను మాకందరికీ దయచేయండి తండ్రి. ఇదిగో దేవ, సంఘంలో ఉన్న మాకందరికీ కూడా, సంఘ విశ్వాసంలో ఉంటున్న మా అందరికీ కూడా ప్రమాదం ఉంది అని ఇదిగో తండ్రి మీ యొక్క గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది తండ్రి. ఆ యొక్క మాటలు ఆధారం చేసుకున్న మా జీవితాలు తండ్రి మీలో ఎదుగులాగున మీ సహాయం దయచేయండి. మీ యొక్క సహాయాన్ని ఇచ్చి మాకందరికీ నడిపించమని కోరుకుంటూ క్రీస్తు నామం చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.